RTI Live News. Ask for right. వెంకటాపురం ఏజెన్సీలోని మండల అధికారులు అంటే ములుగు జిల్లా అధికారులకు చిన్నచూపేనా? నిత్యం ప్రభుత్వ అధికారులకు బదిలీలకు అడ్డాగా మారుతున్న వెంకటాపురం మండలం రాజకీయ ప్రోద్బలంతో తమ అనుచరులని వెంకటాపురం మండల కేంద్రాలకు బదిలీ చేస్తున్న అధికారులు 3 నెలల్లో పదవి విరమణ పొందే వెంకటాపురం మండల తహసీల్దార్లను బదిలీ చేయడంపై ములుగు జిల్లా కలెక్టర్పై సర్వత్రా విమర్శలు నెలకొన్నాయి. ఏజెన్సీ చట్టానికి విరుద్ధంగా వెంకటాపురం తహసీల్దార్ బదిలీ చేయడంపై తహసీల్దార్ సమ్మయ్యతో మా ప్రతినిధి సన్నీ ఫేస్ టు ఫేస్. ఏదైతే ములుగు జిల్లాలో అయితే అధికారులందరికీ ముక్కుతాడు వేస్తున్న సిచ్యువేషన్ అయితే నెలకొంది. ఏదైతే జిల్లా స్థాయి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఏదైతే కింద స్థాయి అధికారులతోని పెత్తనం చెలాయిస్తున్నారంటూ కూడా విమర్శలు అయితే పెద్ద ఎత్తున వెలువెత్తుతున్న సిచ్యువేషన్ అయితే ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి కొన్ని రోజుల్లో రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న వ్యక్తి ఎంఆర్ఓ ఎవరైతే ఉంటారో ఆయనని అటు నుంచి ఇటు నుంచి అటు బదిలీ చేసి తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ నెలకొంది. ఈ నేపథ్యంలో అసలు మనతో పాటు మాట్లాడడానికి ఎంఆర్ఓ సమ్మయ్య గారు మన దగ్గర ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా అసలు మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, అసలు మీరు ఇక్కడ ఇది చేయడానికి సిచ్యువేషన్ ఏంటి? నేను సమ్మయ్య అని వెంకటాపురం తహసీల్దార్ చేసిన. మొన్ననే నాకు ట్రాన్స్ఫర్ చేస్తే నేను పోయి ఉన్న వెంకటాపూర్లో జాయిన్ అయినాను. 2 months అయింది. 2 months అయి పూర్తనే మళ్ళీ తర్వాత నన్ను ఏం చేసిందంటే ఎలక్షన్ సక్సెస్ఫుల్ చేసిన తర్వాత గ్రామ పరిపాలన వ్యవస్థలో కూడా మంచిగా యాక్టివ్గా పనిచేసిన తర్వాత నేనేదైతే ఉన్నానో తర్వాత నేను ఏం చేసిన అంటే ఒక్కొక్కసారి రష్ బాగా అయితే కూడా కౌంటర్స్ ఎక్కువ పెట్టి అప్లికేషన్స్ ఎన్ని అయితే వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటాయో అంతకన్నా ఎక్కువనే టార్గెట్ తీసుకొచ్చి నా శక్తి మేరకు నేను పనిచేసినాను. తర్వాత ఎలాంటి ఏఆర్ఓ లాగిన్ కానీ ఎలాంటి లాగిన్ కానీ లేకుండా నీట్గా క్లియర్ చేసినాను. అలాంటి నన్ను నానా ఇబ్బందులకు గురి చేస్తూ నానా విధములైన ట్రాన్స్ఫర్ చేయడం వల్ల నేను మానసికంగా గురి అవుతున్నాను. దీనికి కలెక్టర్ గారు స్పందించి నాకు న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఏదైతే ప్రధానంగా మీరు దళితులు అని చెప్పేసి మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారని కూడా మీ కింద స్థాయి అధికారులు కావచ్చు లేకపోతే ప్రజలు కావచ్చు వీళ్ళందరూ మాట్లాడుకున్న సిచ్యువేషన్ ఉంది. అలాంటి ఇబ్బందులను మీరు ఎదుర్కొన్నారా? అయితే ప్రజలు అనుకుంటారు కానీ అధికారి మాత్రం నన్ను తక్కువ అంచనా వేయలేదు. నాకు ఇచ్చిన గౌరవం నాకు ఇచ్చింది మేడం. ఇప్పటికైనా నాకు న్యాయం చేస్తుందనే సంతోషం ఉన్నది. మేడం నాకు న్యాయం చేస్తుందని కోరుకుంటూ నేను తప్పకుండా ఇప్పుడు నన్ను ఆ సిచ్యువేషన్ను భరిస్తూ కూడా ఆనాడు అంబేద్కర్ ఎలా భరించిండో కానీ ఈ మాదిగ కులంలో పుట్టిన దానికి నేనైతే సిగ్గుపడుతూ నేను బాధపడుతున్నాను. ఏదైతే ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే మీకు ఒక 3 నెలల్లో రిటైర్మెంట్ ఉంది. రిటైర్మెంట్ ఉన్నప్పుడు బదిలీలు అయితే చేయకూడదు, ట్రాన్స్ఫర్లు అయితే చేయకూడదు అన్న ఒక రూల్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో అసలు మిమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడ వేయడానికి గల కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? కారణం ఏదైనా నాకు ఇంతవరకు ఏం కారణం ఏమి తెలియదు కానీ మేడం ఏమన్నదంటే సరే నువ్వు అక్కడ చేసుకోపోవని అన్నది. మళ్ళీ తర్వాత ఏమైందో ఏమో మళ్ళీ సర్వర్ని అక్కడ పంపించింది, జాయిన్ చేయించింది. కాబట్టి నేను అరణ్య గోచరంగా నేను కార్యాలయంలో ఉంటున్నాను. ఏదైతే ఇప్పుడు చూసుకుంటే మిమ్మల్ని అక్కడ నుంచి ఇక్కడికి వేసిన సిచ్యువేషన్ ఉంది, ఇంకొకరిని అక్కడికి వేసిన సిచ్యువేషన్ ఉంది. ఇలా బదిలీలు చేయడం వల్ల అసలు మీకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది? ఇబ్బంది అంటే అది సప్లిమెంటరీ బిల్ అయింది అనుకో, బిల్లు కూడా రాదు. జీతం రాకుండా వాడు బతకడు. ఇయ్యల్లటి వరకు 37 సంవత్సరాల సర్వీసులలో నేను కరెక్ట్ నౌకరీ చేస్తున్నా అంటే ఓన్లీ జీతం అత్తే చాలు అనే బతికే రకాన్ని నేను. అలాంటి నన్ను ఇప్పుడు నానా హింసలకు గురి చేస్తే నేను ఏం కావాలా? కాబట్టి కలెక్టర్ మేడం నాకు సానుకూలంగా స్పందించి నాకు సాయం చేస్తుందని పదే కోరుకుంటున్నాను. ఇది ఇక్కడ సిచ్యువేషన్. ఏదైతే ప్రధానంగా ఏదైతే ఇక్కడ ఉన్న జిల్లా స్థాయి అధికారులు కొంతమందికి దగ్గరగా ఉండైతే వ్యవహరిస్తున్నారంటూ కూడా ఇక్కడ కళ్ళ కట్టినట్టుగా సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనబడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో సన్నీ, ములుగు జిల్లా నుంచి.